పసుపచ్చ కలర్ పువ్వు ఉంది అక్క, నీ చీర కలర్ మ్యాచ్ అవుతుంది మంచిగా. పెడతాం. అబ్బా గీ రోజులకి పువ్వులు ఎవరు పెట్టుకుంటుర్రే? ఎందుకు పెట్టుకోమక్క, అన్ని పూలు పెట్టుకోవాలి మనం. అవక్క దీపాల పండుగ వస్తుంది, ఉంటున్నావా? ఉంటాకే ఎడిగిపోతానే పండుగ నాడు ఇల్లు పెట్టి దీపాలు పెట్టుకోవద్దా? ఏమైంది ఇది ఇంకా రాలేదు అర్చన? ఇప్పుడే ఆగమని చెప్పింది అక్క, ఇంటికి పోతే. పని పోతున్నాం తమ్మి. సరే సరే మంచిది. ఆగానే పోదాం అంటే ఆమెకు కూడా పని ఉందంట పొలం దగ్గర. రావాలి కదా మరి, ఆగమని చెప్పింది. పొద్దున దాకా కూడా రాకుంటుంటారా మనుషులు? వస్తుంది పోదాం. ఏమ్రా బాబు, పెద్ద మనిషి రాత్రి కిందికి రోజులతో కొట్లాడినా ఉంటా కదరా? నేనేడ కొట్లాడిన పెద్ద మనిషి. ఏమే తాగుదు మేమని మీ మాడ నీ గురించి ఇదివరకు దాకానా నువ్వుకే ఎదురున్నానంటే కాస్తాను ఆగమే ఆగం చెప్తున్నా మరి. లచ్చి రాదు. ఏ లచ్చి, మీ అయ్య తీసుకున్న పైసలు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎప్పుడు అడుగుతావా అని కట్టుకొని కూర్చున్నా. ఏం మాట్లాడుతున్నావు లచ్చి? ఏమ్రా పనికి పోయేదాన్ని పట్టుకొని పైసలు అడుగుతున్నావు? జర్రనన్న సిగ్గుశరం ఉన్నా అదరా? ఇచ్చిందేమో మా అయ్యకు, అడిగేదేమో నన్న. అవు పైసలు ఎప్పుడు ఇస్తావు? కథలు చెప్పకు. సాల్ తీరా, నాకు ఇచ్చినావురా నువ్వు పైసలు? ఇచ్చింది ఎవరికి, అడిగేది ఎవరిని? ఏం గట్లా మాట్లాడుతున్నావు? మా అయ్య మీ అయ్యకు అప్పించిండట, ఏం లావు మాట్లాడుతున్నావు? ఒరేయ్ అమాస నా కొడక, ఎప్పుడు ఇదే లొల్లి అరవైనది. అరే మామ, అమాస అంటే ఏది మామ? నా కలరా? వచ్చాయి లచ్చి, నన్ను అమాస అంటావు? లేకపోతే ఏంద్రా, ఇచ్చినోడు చచ్చిండు, తీసుకున్నోడు చచ్చిండు, ఇంకేడవన్నదిరా అప్పు? అయితే అప్పు కట్టావా? మా అయ్య మీ అయ్యకు రాసిచ్చిన ఆడ్రా కాగితం. మీ అయ్య మా అయ్యకు కాగితం రాసి ఇచ్చిండు. మీ అయ్య బొందా మా అయ్య బొందా పక్క పక్కనే ఉందిరా. లొల్లేందో వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో నీకు నాకెందుకు రాగి లొల్లి? గట్లెట్లయితే పైసలు వసూలు చేస్తా. ఈ మొక్క మండ ఇద్దరి మధ్యలో పోయి వంటవా ఏంది? నీ అయ్య మీద ప్రేమకు నువ్వు వంటవేమో, నా అయ్య మీద నాకు ఆ ప్రేమ లేదురా. నేను వచ్చి ఆ బొందలగడ్డలో వండుకోను. వామ్మో, ఎంత మాటనా నన్ను సావమంటావే? బర్రె ముఖం దానా, నీ సంగతి చెప్తా, రేపు పంచాయతీ పెడతా. లత్కోరు మొక్క పోడా, కోసి కారం పెడతా. ఏమనుకుంటున్నారా నా గురించి? నా సంగతి తెలియదు బిడ్డ, నీ సంగతి చెప్తా. అవా ఓ లచ్చవా, అవా లచ్చవా, ఏంది? ఆ పంచాయతీ గారికి రమ్మంటారు. ఎందుకు? పంచాయతీ పెట్టిన మీద వాడు అన్నంత పని చేసిండు, ఆ కర్ర పాడుకో. వస్తున్నప్పా, రా సంగమ్మ, రా గోవిందమ్మ, రా. ఆ కర్ర పాడుకో నా మీద పంచాయతీ పెట్టిండంటే పెద్ద మనుషుల కాడికి పిలిపిస్తున్నాడు. చందన రావేరా, ఆ సంగతి ఏందో తెలుస్తే అలా ఆడో నేను ఉండాలి బస్తిలా. బాబు అని అవు మామ, రోజు ఒక పంచాయతీ, అందరితో కొట్లాట పెట్టుకుంటున్నాడు. ఏం చేద్దామో అర్థమవుతలేదు. ఏంది పటేలా పిలిచిర్రు? ఆ బాబు గారి లొల్లుందంట కదా. ఏడి బాబుగాడు? పైసలు లొల్లుందంట కదా, రమ్మన్న వస్తున్నాడు. 5 నిమిషాలు కూర్చో, ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చోండమ్మా. ఏంది పటేలా, నేను వచ్చిన కర్ర పాడుకో ఇంకా రాక. లక్ష్మి బాబు ఆగరా బాయ్, ఆగు. మాట్లాడుతున్నాం కదా బాబు. ఎందుకు పిలిపించినా
పటేలా ఇవో పైసలు ఇవ్వాలా నాకు. కొడుక ఒక్క రూపాయి కూడా కట్ట, ఏం చేసుకుంటావో చేసుకో. అది కాదు లక్ష్మి, కొంచెమో చాన్నో ఇచ్చే కదమ్మా. అట్లాగా లక్ష్మి, నువ్వు ఆడదానివి, ఇంతలో అంతనో ఇచ్చేయి. నువ్వు నీకు పంచాయతీలు అవసరమా? ఆడగిల్లవు దేవుడు చెప్పిన ఒక్క రూపాయి గట్ట. ఆ అప్పు తీసుకున్నప్పుడు నేను ఉట్టలే, ఈ కర్ర నా కొడుకు ఉట్టలే, గా అప్పు నేను ఎట్లా కడతా పట్టేలా? వచ్చే లచ్చి, నువ్వు పుట్టినప్పుడు కాదు, నేను పుట్టినప్పుడు కాదు, మా అమ్మ వసూలు చేయమన్నది. అందుడిచి వచ్చిన. ఆహా, వీనికి పటాకులంటే భయమా? ఉండు నా కొడుకని సంగతి చెప్తా. నువ్వేమో గిట్లా మాట్లాడుతున్నావు, ఆడేమో గట్లా మాట్లాడుతుండు. ఈ పంచాయతీ ఎట్లా చెప్పాలి లక్ష్మి? ఎవరో ఒకరు ఒప్పుకోవాలి కదా. ఎంతైనా నువ్వు ఆడదానివి, తగ్గాలి నువ్వు. ఏంది మాటకు ముందు ఆడది ఆడదాని వాడదాని అంటూరు. ఇల్లు పెద్ద మనుషులు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి కొరిగినట్టుంది ఇలా పంచాయతీ. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? సరే గట్లనే పట్టేలా గింతగానని చెప్తుర్రు కదా, ఎంతైనా ఆడదాన్ని. ఇస్తా పైసలు. ఏమరా బాబు పైసలు ఇస్తా అంటుంది. ఆ బర్రె మొఖం ఎప్పుడు ఇస్తారు? ఏం బాబు గట్లన్న పడుతుంది? ఎంతైనా పెద్ద మనుషులు చెప్పిరు, మన ఊరు పటేలు చెప్పినాక కూడా నీకు పైసలు ఇయ్యనా చెప్పు? ఎంతైనా ఆడదాన్ని కదరా. దీపావళి పండుగ నాడు మా ఇంటికి వచ్చి నోరు తీపి చేసుకొని పైసలు తీసుకొని వదువుగా. రే చూసినారా, బిడ్డే తవ్వకొచ్చింది, నాతోటి పెట్టుకుంటే దిమ్మ తిరిగింది. అవును, పండుగ నాడు మీ ఇంటికి రాను, నా ఇల్లు వదిలిపెట్టి నేను బయటకు పోను. అదేంద్రా బాబు, పైసలు ఇస్తా అంటే గిట్లా పడుతుంది. మీ ఇష్టం, మళ్ళా మా దగ్గర రావద్దు. ఆలోచించి వస్తా, పైసలు తీసి పెట్టు. మంచిది బాబు మంచిది, ఎంతైనా ఆడదాన్ని కదా. అరే బాబు, పంచాయతీ అయిపోయింది కదరా. దీపావళి పండుగ నాడు పైసలు ఇస్తా అంటుంది, పోయి తెచ్చుకోరా. నడుండి పోదాం. లచ్చే, ఓ లచ్చే, ఉన్నావా? బాబుద్దా రా రా లోపల రా, నేను బయట. అయ్యో రా బాబు. నేను బయటనే ఉంటా, డబ్బులు తీసుకున్నా బయటికి. సరే ఉండు మరి తెస్తా. కూసో, పైసలు తెస్తా. తీసుకురా జల్దీరా. Tak tin tin ta ta tak tin tin ta. లచ్చే, అని చెప్పి కట్టేస్తావు. పైసలు కావాలా నీకు? పైసలు కూసాడా కూసా. నీ డబ్బులు వద్దు, నాకేమొద్దు. నీ పోతా కూసరా కూసా. ఇంటికాడి వెళ్తున్నాను, డబ్బులు ఇస్తా పైసలు ఇస్తా అని చెప్పేసి కట్టేస్తా. పైసలు కావాలా నీకు? పైసలు కావాలా? ఏడిపోతారా? నేను గట్లనే పంపిస్తామా? పేపర్ తిండ్రా, పేపర్ తిండ్రి. అట్లా కాదు, ఇంటికి పిలిచి మర్యాదగా పైసలు ఇస్తా బాబుదా అని కింద పడాకులు పెట్టాలి. నీ పైసలు ఏదొద్దు, నేను అబ్బా వద్దులు వచ్చేది, నీకు దండం పెడతా. నీ పైసలు వద్దు, నువ్వు ఏం వద్దులు వచ్చి నేను వెళ్ళిపోతా. ఒరేయ్, ఇంకొకసారి ఈ గల్లీకి గాని నా జోలికి గాని వచ్చినావు అనుకో, నేను వదలు వచ్చి నన్ను వదిలేలా ఇప్పుడ్రే అవి ఇప్పుడ్రి. ఏమైంది? ఏమైంది మామ? దీపావళి పండగ అయింది మామ, దీపావళి పండగ అయింది మామ. ఆడలతో పెట్టుకోదు మామ, బాంబు పెడతారు. బాంబు పెట్టిరు మామ, బాంబు పెట్టిరు. ఆడదాంతో పెట్టుకోవద్దు కొడుక, లచ్చ మజాక. Oh,